దునియాలనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం వల్ల మనది. ఈడ ఎన్నికలు పెట్టుడంటే ఎలక్షన్ కమిషన్ వాడే తిప్పలు మామూలుగా ఉండదు, తర్చి మోపడైతది. అందుకే ఎన్నికల అనంగాల్నే చాలా చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఓటర్ లిస్టుల హీరోల ఫోటోలు, హీరోయిన్ల ఫోటోలు కానొస్తుంటాయి. జీవించినోళ్ల పేర్లు కూడా బతుకున్నట్టు లిస్టులో చూపెడుతుంటాయి. సర్పంచ్ ఎన్నికలయాలి ఇప్పుడు అసంతి చిత్రమే ఒకటి బయటపడ్డది. ఎన్నికల డ్యూటీ ఎవరికేసిందో చూడుండ్రి. ఈ ఊళ్ళే భాగ్యరేఖ అనే అంగన్వాడీ టీచర్ అమ్మకు ఓట్ల డ్యూటీ వేసిండ్రు. ఓట్ల పండగయాల ఓపివోగా చేయాలనని ఉత్తర్వులు కూడా ఇచ్చిండ్రు అధికారులు. అరే ఇళ్ళ తప్పేంది అనుకుంటాండ్రు కదా, తప్పేందో చూడుండ్రి. అగో ఆ గోడకున్న ఫోటో ఆమెదే. షాకేండ్రా మరి కారా? ఎన్నికల సంఘం దెబ్బకు ఇంటాయన కూడా అయ్యిండు షాకు. గమ్మత్తున్నది కదా. 2021 మే 21 తారీఖు నాడే జీవించిన మహిళను 2025 డిసెంబర్లో పెడుతున్న సర్పంచ్ ఎన్నికల్లా డ్యూటీ చేయాలని ఆర్డర్ వేసిండ్రట అధికారులు. జీవించినోళ్ళ ఓట్లు కొట్టుడు పోకుంటే ఎవరినన్నొకళ్ళు దొంగోట్లు ఎత్తారు గాని జీవించినామకే ఓట్ల డ్యూటీ ఎత్తే ఎవరొచ్చి చేస్తారోల్లా. మరిగ దీని మీద ఏమంటవే పెద్దాయన? నా పేరు శశిగిరిరావు అండి, నాది రాపోలు. మా మిసెస్ భాగ్యరేఖ గారు ఆమె అంగన్వాడీ టీచరు. ఆమె 2021 మే నెలలో కరోనాలో చనిపోయింది. ఆమెకు ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ వేశారు. ఎలక్షన్ డ్యూటీకి లెటర్ వచ్చింది. ఆమె 21 చనిపోతే ఆమెకి ఎలక్షన్ డ్యూటీ ఎలా పడుతుంది? నాకు వాట్సాప్లో కూడా వేరే వాళ్ళ వాట్సాప్లో వచ్చి అందరు అనంగా విన్నాను. నేను కూడా వాళ్ళ వాట్సాప్లో చూశాను. అది ఎంతవరకు కరెక్టో, అధికారులు ఏం పని చేస్తున్నారు, ఎంత పని చేస్తున్నారు, వాళ్ళు ఏమేమి చేస్తున్నారో మాకేం అర్థమైతలేదు. అగో ఇంటికి లెటర్ కూడా వచ్చిందట. వికారాబాద్ జిల్లా పరిగిలైంది గిట్లా. ఇదేం చిన్న ముచ్చట కాదొల్లో. ఓట్ల డ్యూటీ చెయ్యాలనంటే ఒక్కో ఉద్యోగి 4 దిక్కుల ట్రైనింగ్లకు హాజరు కావాల్సి ఉంటది. అసొంటిది గింత సోయి తక్కువ పనెట్లా చేసినట్లు అధికారులు. మరి ఇదే కాదు, పరిగి ఆడవిళ్ల వల్ల పెద్ద సారుగా పనిచేసిన, పదవి విరమణ చేసిన కనకాచారి అనేట ఆయనకు కూడా ఓట్ల డ్యూటీ వేసిండ్రట. ఈడొక్క జాగల్నే గిన్ని చిత్రాలంటే రాష్ట్రమంతటా ఇంకెన్నున్నాయోనొల్లా ఇసొంటి చిత్రాలు. వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న ఎన్నికలను చూసుకునే అధికారులు చూసుకోవాలి కదా సార్లు. మీ పానితనం చూసి జనాలు నవ్వుతున్నారు కాబట్టి జర ఇప్పటికైనా చూసుకోండ్రే. కొందరు లీడర్లు అందరి లీడర్ల లేకుండరోలా. అధికారంలో ఉన్నా లేకపోయినా చేతికి ఎముకలైనట్టే సాయం చేస్తుంటారు. పబ్లిక్ సమస్యల మీద వాళ్ళ నజర్ అలాగుంటది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సార్ కూడా గంతే. సర్కారు దావకార్లను చెకింగ్ చెయ్య మారు వేషం కడతాడు. ఇల్లు లేని పేదలకు 4 నెలలనే ఇల్లు కట్టిస్తాడు. మరకశిరలా ఏ ఊళ్ళో సాయమన్న మాట అయినవడ్డా 24 గంటలనే పరిష్కారం చూపెడతాడు. మల్లో మల్క అసంటి ఓ గొప్ప పని ముంకటేసుకుని వార్తలకెక్కిండు సార్ ఇప్పుడు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సార్ అంటే మామూలుగుండది. ఎప్పుడు ఏదో ఒక మంచి కార్యం ముంగటేసుకునే ఈసారు 10వ తరగతి పొల్లగాండ్ల ఆఖరి పరీక్షల ఫీజు కట్టి పేరుకెక్కిండు మళ్ళోసారి. పిల్లల ఫీజులంటాండ్రు, మరి పిల్లలేరి పిల్లల తల్లిదండ్రులేరి అనంటారా? పిల్లల చేతికో వాళ్ళ అయ్యవ్వల చేతికో పైసలిస్తే ఇంట్ల ఖర్చులకే ఖర్చయితాయి. అందుకే కావచ్చు సీదా నియోజకవర్గంలోన్న 5 మండలాల ఎంఈఓలను విలిపించుకొని స్వయంగా ఎమ్మెల్యే సారే చెక్కులను చేతుల పెట్టిండు. ఏ మండలంలో ఎంతమంది 10వ తరగతి చదివే పిల్లలున్నారో వాళ్లకు ఎంత ఫీజు అయితాందో లెక్కేసి చెక్కుల మీద రాసి సంతకం పెట్టి అప్పచెప్పిండు మండల చదువుల అధికారులకు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో 10వ తరగతి చదివేటోళ్లు మొత్తం 2881 మంది ఉన్నారట. అంటే మొత్తం 5 చెక్కుల పేరిట 3,60,125 రూపాయల ఫీజు కింద కట్టిండన్నట్టు. గొప్ప ముచ్చటే. ఒక్కొక్కల చొప్పున లెక్కెత్తే చిన్న పద్దే గాని మొత్తంగా చూస్తే సారు గట్టిన ఫీజు పెద్ద పద్దే. గిదే కాదు, సొంత నియోజకవర్గంలో ఉన్న పిల్లల చదువుల కోసం తన వంతుగా ఎంతైనా ఖర్చు ఎత్తనని చెప్పవచ్చిండు ఎమ్మెల్యే సారు. అంతేకాదు పిల్లలందరూ 10వ తరగతి పరీక్షలు మంచిగా రాసి నియోజకవర్గానికి గొప్ప పేరు దేవాలని కోరుతున్నాడు సారు. మరిగా పిల్లలు సారు గట్టిన ఫీజులకు ఎంత న్యాయం చేస్తారో, ఎసొంటి మార్కులు తెచ్చుకుంటారో 10వ తరగతి పరీక్ష ఫలితాలు వచ్చినాక చూడాలే. ఈ నడుమ ఏసీ బొల్లు రువ్వడు పెంచిన రోల్లో సమస్యని తెలివంగానే రంగంలోకి దిగుతున్నారు. రంగునీళ్లతోని వాదిపోకుండా పట్టుకుంటున్నారు. అవినీతి నిరోధక శాఖలు స్పీడ్ పెంచేటాలకు గింత పెద్దోళ్లు కూడా బల్ల కింద చేతులు పెడతారా అని నివ్వరబోయే సీళ్లు బయటపడుతున్నాయి. ఇక గీదానికి కూడా లంచాలు డిమాండ్ చేస్తారా అని జనాల ఊహలకందని లంచాల ముచ్చట్లు బయటపడుతున్నాయి. కొత్త కొత్త ఎలుగులోకి వస్తున్నాయి. మరి అలా ఏమేం బయటపడ్డాయో మీ కళ్ళతోనే చూడండి. ఇగో ఈడ నేలకు సూపు పెట్టి చూస్తున్న మోతవారి పేరు చంద్రశేఖర్. నల్గొండ జిల్లా చెండూరు మండలం డిప్యూటీ తహసీల్దార్ కొలువు ఎలుగబెడుతున్నాడు.
మరి ఈయన ఏదో భూమి కాగితాలు పేరు మార్పిడికి ఆపుతేనో లేకుంటే ఇల్లీగల్ పనికి లీగల్ గా బల్ల కింద చేతులు పెడితేనో ఏసీ బొల్లు పట్టుకొని పరేషాన్ చేస్తుండ్రు అనుకుంటే కెమికల్ నీళ్ళలా కాలేసినట్టేనోల్లా. అడగక ముందే లంచం చేతిలో పెట్టినట్టే సమాచారం హక్కు చట్టం కింద సమాచారం కావాలని దరఖాస్తు పెడితే లంచానికి ఆశపడ్డాడు. గట్టుపల్లి మండలం తెరట్పల్లి కాడ ఒక భూమి ముచ్చట్ల ఎన్కటి ఫైల్లో ఏమేమోనియో తవ్వుదామని అర్జీదారుడు అర్జీ పెట్టుకున్నాడు. ఇక ఎన్కటి కాయిదాలు దోబి తీయాలనంటే ఎంత పనుంటది ఏం కథ? అసలుకే ఎలక్షన్ల మూమెంటు, ఎంత పనుంటది? అన్ని పనులను ఇర్చిపెట్టి ఈల పని చేసిండంటే ఉత్తముచ్చటనా? సారు శ్రమకు తగ్గ ఫలితం లేకపోతే ఎట్లా అని బాగా ఆలోచన చేసిండు. ఇది వ్యాపారం, పని చేయాలనంటే పైసలు ఇయ్యాల్సిందే. కమ్మకమ్మకో పచ్చనోటు చొప్పున 20,000 రూపాయలు దేవాలనని దూకుడు సినిమాల బ్రహ్మి లెక్కనే అర్జీదారుడు ఆర్డరేసిండు. ఇక అర్జీ పెట్టుకున్నాయనకు మనసున పట్టలే. నేను అర్జీ పెట్టుకున్నదే దీని ఎనుకున్న అవినీతిని దొవ్వి అవతలికి తీసేటందుకు, గింత కథకు వస్తాడా అని సీదా ఏసీ బొల్లకు ఫోన్ కొట్టిండు. ఇక వాళ్ళు రంగంలకి దిగిండ్రు. పట్నం బాలాపూర్ కాడ ఆయన ఇంట్లోనే పైసలు తీసుకోగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిండ్రు. శ్రీకృష్ణుడు పుట్టిన జాగలకు పంపిండ్రు. ఇక ఇది ఇట్లుంటే ఒక పెద్ద ఆఫీసరు గీడ రంగు నీళ్ళల్లా చేతులు కడిగిండు చూడుండ్రులా. ఇగో గీడ కండ్లద్దాలు పెట్టుకున్న పెద్ద మనిషి పేరు వెంకట్రెడ్డి. హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ కమ్ ఇన్ఛార్జ్ డిఈఓగా స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తున్నాడు. మరి ఈ ముఠా సభ్యుడు ఏం పని ముంగటేసుకున్నాడంటే హన్మకొండల కొత్తూరు జెండా కాడున్న ఒక ప్రైవేటు స్కూల్ రెన్యువల్ పర్మిషన్ కు ₹1,00,000 డిమాండ్ చేసిండట. ఇక దాంట్లో కొత్త ఆఫర్ కింద డిస్కౌంట్ కూడా ఇచ్చిండ్రు. 60,000కు రేటు ఫిక్స్ చేసిండ్రు. హే చల్, మీకు పైసలు ఎందుకిచ్చేదని మనసులు అనుకొని ఏసీ బొల్లకు ముచ్చట చెప్పిండు. ఎప్పటి లెక్కనే వాళ్ళ ఊళ్ళో తెలవకుండా హన్మకొండ కలెక్టర్ ఆఫీస్కి వచ్చిండ్రు. పైసలు జేబులో పెట్టుకోంగల్నే చుట్టుముట్టిండ్రు. వెంకటరెడ్డిని పైసలు గుంజేటందుకు బోకర్ పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ మనోజు గౌస్లను పట్టుకున్నారు. మస్తుగా డ్యూటీ చేస్తున్నారు. మందిలో తిరిగితే ప్రమాదమని కటకటాల పాలు చేసిండ్రు. కాని చూడుండ్రి, ₹1,00,000 జీతాలు చాలక ఎట్లా ఏగేసిండ్రో కొందరు అధికారులు. చిన్నల కానుంచి పెద్దల దాకా ఇట్లనే లంచగొండులుంటే పేదలు ఎట్లా బతుకుడు, దేశం ఎన్నడు బాగుపడుతుంది చెప్పుండ్రే. ఎన్కటి లెక్కల కాకుండా దినం యాన్న ఓ కాడ ఏసీ బోలు పట్టుకుంటూ ఉంటేనే గిట్ల లంచాలకు మోపైతున్నారంటే నజరేయకుంటే ఇంకెట్లుండునో మళ్ళా ఊహించుకుంటేనే గుబులైతున్నది పోండ్రి. ఇందుగలరు అందులేరని సందేహము వలదు. ఎందెందు వెతికినా లంచగొండులు అందందే గలరు. జనాలు రూపాయల కానుంచి లక్షల దాకా సర్కారోళ్ళు ఎవరిని పైసలు అడిగినా ఇచ్చిపెట్టకురి. ఏసీ బొల్లకు ఎంటనే ఫోన్ కొట్టుండ్రి. ఏమంటున్నాం సరేనా? కుర్చీలో కూర్చొని ఏం చేస్తానవరా? కనీసం నేను అవుపడితే నమస్తే అని చెప్పేసి అన్నావారా? ఎందుకు పెట్టాలా? ఎందుకు పెట్టాలా? సర్పంచ్ రాములరా ఇక్కడ. నువ్వు గెలిచినావా? గెలుతారా? మంది అందరు ఓట్లు వేసినాక గెలుతా, సర్పంచ్ అయితా. గెలిచినా పో, తల పెడతా. అమ్మ కొడుకా, ఒక్కొక్కరికి ఊళ్ళే బొక్కలు 2 బలుపు ఉన్నదిరా. నేను సర్పంచ్ అయితే గాని అప్పుడు మీ సంగతి చెప్తా తెలుస్తుంది. అగో మా ముసలాడు తెల్ల కండువ మెడలేసి తెల్ల రుమాలు నెత్తికి చుట్టి ఏదో ముళ్ళ పట్టుకొని పోతున్నాడు. ఎట్టు కావచ్చును? ఓ తాత, ఏందే సంగతి? వచ్చిన వానమ్మ వయారి బామ, నువ్వు ఇలాంటి వార్తలు జల్లిన చదివి ఆ కొలువు బంధు పెట్టి ఇంటికి రా. ఊళ్ళో నా తరఫున ఎలక్షన్ల ప్రచారం చేయాలి. నువ్వు సర్పంచ్ గా పోటీ చేస్తున్నావని నేను వచ్చి ప్రచారం చేయాలనా? నేను కొలువు విడిచిపెట్టి రాను అని కొలువుకు కొరివి పెట్ట. అదే పెద్ద మంత్రి పదవి అయినట్టు బాగా నీళ్ళగా పడితే నాలుక మందం శకుంతల కప్పు చెప్పిరా. జల్లిన ఊళ్ళో ఓట్ల ప్రచారాలు చేయాలి నా తరఫున. అంతలో అయితే నిన్ను ఏదైనా వార్డు నెంబర్ గా నిలబెట్టి గెలిపిస్తా గాని దాయా. నాకు గంత ఓపిక లేదు. ఊరికి సేవ చేసేంత టైం లేనే లేదు గాని నువ్వు ప్రచారాలు చేసుకో పెద్ద మనిషి, నన్ను మందలియకు. నువ్వు ప్రచారానికి రాకుంటే రాకపోతే గాని ఇక ఓట్ల నాడైతే వచ్చి ఓటేసిపో. ఇక నీ ఓటు పైసలు అయితే ఇస్తాను. అగో ముళ్ళ నుంచి వెళ్ళి నోట్లు తీస్తున్నావు. ఎక్కడి నుండి తెచ్చినావు ముసలాడా గనిగానం రూపాయలు? నా 20 గుంటల పొలాన్ని మన పెద్ద సారు హనుమంతరావు సార్ దగ్గర కుదవబెచ్చిన. ఇప్పుడైతే ఒక ₹2,00,000 ఈసారి అయితే ఇచ్చిండు. ఇంకేమన్నా అవసరం పడి ఉంటే మళ్ళీ ఓట్ల నాటికి అత్త సారు ఇంకో ₹3,00,000 ఇవ్వాలంటే నువ్వు అడగాలి నానా, రాములు ఎన్నంటే అని పట్టుకపోవాలి అన్నాడు. ఎన్ని రూపాయలైనా ఊళ్ళో పంచుడే, నేను సర్పంచ్ గా గెలుచుడే. నీ అవ్వ పైసలు వంచి సర్పంచ్ గా గెలిచి నువ్వేం సేవ చేస్తావే ఊరికి?
ఆ పైసలేదో ఇప్పుడు ఊరికి ఖర్చు చేయరాదు, అందరు నిన్ను దేవుడని మొక్కుతారు. అట్లుండది సర్పంచ్ రాములు అంటే ఆ కిక్కే ఏరుంటది. సర్పంచ్ అనే పదం కోసానికి ఎన్ని లక్షల రూపాయలైనా ఖర్చు చేస్తా. అవుగాని ఓ పిల్ల, ఇప్పుడు ఈ రూపాయలు ఓటర్లకు ఓట్లకు 2 రోజుల ముందే పంచవానంటావా లేకుంటే ఓట్ల నాడే పంచవానంటావా? ఓట్లకు 2 రోజుల ముందే పంచిందనుకో బగ్గ తాగుతారని అడిగితే మలుసుకొని పంటారు, ఎవరు ఓటేసేదానికి రాడు. అందుకే ఎవరు అడిగి నామినేషన్ వేసిన ఊళ్ళే ఎవరినేంద్ర అడిగేది? నా ఇష్టం. మీరేంద్ర నాకు చెప్పేది? మిమ్మల్ని అడిగేది? నా ఇష్టం, నామినేషన్ ఇష్టం, నా ఇష్టం, నేను పోటీ చేస్తా. పెద్ద మనుషులు ఉన్నాం, మమ్మల్ని అడగాలని తెలియదు నీకు? పెద్ద మనుషులు. అవును, నువ్వెవరన్నా మా తాతను అడిగేటందుకు? అది మా తాత ఇష్టం. సర్పంచ్ గా నామినేషన్ వేసేటందుకు ఎవరిని అడిగేది చెప్పు? నువ్వెట్లా మాట్లాడతావేందమ్మా? సర్పంచ్ పదవిని 10 లక్షలు పెట్టి కొనుక్కున్నా వేల పాటల. సర్పంచ్ 10 అంటే ఏమన్నా సబ్బు పెంచి అనుకుంటున్నావా? అటుక తనకేవాడా? ఏమో నీ ఇష్టం ఉన్నట్టు కొనుక్కుంటూ పోయేదానికి 15 లక్షల రూపాయలు పెట్టి కొన్నా అని చెప్పేసానంటే నీ దగ్గర డబ్బు ఉన్నది కాబట్టి లక్షలు పెట్టి వేలం పట్ట నువ్వు సర్పంచ్ పదవి కొన్నావు. మరి పైసలు లేని నా సోటి పేదోడు ఆ పదవిని పొంది అదృష్టం ఉండద్దారా? అయితే నువ్వు 15 లక్షలు పెట్టి కొన్నా అని నువ్వు లంగమైనా దొంగమైనా బట్టబాజువైనా ఎటువంటి లత్కోర పనులు చేసుకుంటా ఊకున్నా 5,000 మేము చూసుకుంటా భరించుకుంటూ ఉండాలా? నేను అసలుకే ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను. నేను ఏమో బాగుడికెత్తాను. ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అనేది కనబడతలేదా? నామినేషన్ వేసి వచ్చినా ఎలక్షన్ వరకు ఊళ్ళో జనాలందరూ నన్ను ఒప్పుకుంటారు, నాకు ఓట్లు ఎత్తారు, నేను సర్పంచ్ గా గెలుతా. చూడు నువ్వు 15 లక్షలు పెట్టి నీ సర్పంచ్ పదవి కొనుక్కున్న తర్వాత మళ్ళీ నువ్వు నామినేషన్ వేసలేదు నా ముసోడా? మళ్ళీ మాట్లాడు. ఓ మీ కొట్లాడకు కొరివి పెట్ట మీదేం పంచాదే? ఆగురే ఓ అన్న ఆగరాలే జరా. ముసలోడా నువ్వు ఇన్నే ఉండు, ఊళ్ళో పోయి పెద్ద మనుషులను తీసుకొని వచ్చినాక నీ సంగతి చెప్తాం బిడ్డ. నువ్వు తీసుకొని వస్తావు. రాపోయి మీ పెద్ద మనుషులు మీరు అక్కడట్టు కూడా చేయలేరు. పో అలా డబ్బు బలం ఉన్నోడే మొత్తం 10 లక్షలు కొనుక్కుంటా పోయేది ఉంటే నాసోటి నీతిమంతుడు, నాసోటి నిజాయితీమంతుడు, నాసోటి పేదోడు ఆ పదవులను అనుభవించే అదృష్టం ఉండద్దా? ఆ పదవులను నేను చేయద్దా? వీళ్ళు అట ఏమో చేస్తారట, రాపోర్రా ఏం చేస్తారో నేను కూడా చూస్తా. తగ్గని సరే. అవును, ఇదైతే నిజమేనే తాత. రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ పొందిన ప్రతి ఒక్కళ్ళు ఎలక్షన్ కి పోవాలి. జనాలు నమ్మిన నాయకులు గెలిస్తే ఊరికి ఏమన్నా న్యాయం చేయగలుగుతాడు. కానీ ఇట్లా సర్పంచ్ పదవిని వేలమేసి కొనుడేంది? ఊరి జనాలు అమ్ముడేంది? ఊళ్ళో అందరు జనాలు సర్పంచ్ పదవిని ఏల వేసి అమ్ముకోరి అని చెప్పిర్రా? అసలు వాళ్ళకి అన్యం తెలియదు, పుణ్యం తెలియదు, పిల్లాంచడం. వీళ్ళల్లో కొంతమంది బుడ్డ లీడర్లు ఓ 10 మంది జమ అయ్యి మనం అమ్ముదాం ఏల వేసి అని ఇక మాత్రం వాడి ఏల వేసి అమ్మిర్రంచను. రాముడు అంటే రాడు పొద్దుగానే ముఖం గడుకోకుంటేనే వచ్చి లైన్లు కచ్చి కోటార్లు గుమ్ముతా అంటారు ఈ కొడుకులు. ఇక ఈ 10 రోజులు ఓట్లు అయిపోయేటాలకు కడుపును కడుక్కుంటారు. పోతుడే పోసుడు, తిరుడే తిరుడు, వాణి జోకం వీణి జోకం, వాణి జోకం వీణి జోకం, ఇదే కథ. ఇక మీ ఒక్క ఊళ్ళోనే కాదే తాత, చాలా దిక్కుల సర్పంచ్ పదవికి వేలం పాటలు వాడి పదవిని దక్కించుకుంటున్నారట. గట్లనే సర్పంచ్ పదవిని 55 లక్షలకు వేలం పాటలు దక్కించుకున్నట్లు ఓ వీడియో మస్తు వైరల్ అవుతున్నదే. 51 లక్షల వేముల సందీపు, 52 జల్లకొండలు, 52 లక్షల జల్లకొండలు ఏక్ బార్, 53 లక్షల వేముల సందీప్, 53 లక్షల వేముల సందీప్ దో బార్. 3 సార్లు తీసేయాలి. అరే అది కాదు పిల్ల, నా దగ్గర 4 రూపాయలు పంచే శక్తి నా దగ్గర లేదు కావచ్చు, నాకు తిన్నామంటే కూడా బుక్కెడు బువ్వ గతికి లేదు కావచ్చు. కానీ నేను నియతమంతోని, 4 అక్షరాలు వచ్చినోని, 4 తోటి మాట్లాడేటోని, 4 దిక్కులో తిరిగి వచ్చినోని, ఓ 4 పనులు తీసుకొచ్చి ఊరును బాగు పెట్టాలనుకునేటోని, ఏ పార్టీతోటి సంబంధం లేకుండా నేను న్యాయంగా బతికేటోని. నా సొంటోని పక్కకు పెట్టి వీళ్ళు గొగ్గిసోటి కథలు పడతారు. అరే ఊళ్ళో జనాలు కూడా రాముల తాత నువ్వు మంచి నియతమంతునివి, నువ్వు సర్పంచ్ గా నిలబడి మేము ఓట్లేసి గెలిపించుకుంటామని వాళ్ళు నాకు చెప్తా అంటే ఇక వీళ్ళేమో దొంగసాటంబడి గ్రామ పంచాయతీలు కాడ జమావుడు గుసగుస అని మాట్లాడుకున్నాడు. ఇక ఇట్లా అమ్ముకున్నాడు. అసలు 55 లక్షలు పెట్టి సర్పంచ్ పదవిని కొనుక్కొని ఆ అన్నయ్య ఊరికి ఏం చేస్తాడు కావచ్చునే? అవే పైసలు పెట్టి పదవిని కొనుక్కునే బదులు ఊళ్ళో పేదల కోసానికి ఏదన్నా మేలయ్యే పనులు చేసుడో లేకుంటే ఏ గుడో బడో కట్టిస్తే 10 కాలాలు యాది పెట్టుకుంటారు కాదే. ఎవరినండి విడిచిపెట్టేది? అసలు పోస్టర్లకు వాటికి వీటికి నా దగ్గర పైసలు ఉన్నాయి. ముసలోడా గ్రామ పంచాయతీ కాడికి రా. ఎందుకు? పెద్ద మనుషులు ఉన్నారు, మాట్లాడదా? పెద్ద మనుషులు ఉండని ఎవరు ఉండని నేను ఏడికి రాను. ఇప్పుడు చెప్తాను బాజాప్తుగా పెద్ద మనుషులకి చెప్పు.
నేను అస్సలకే వెనుకకు తీసుకోను. నామినేషన్ అట్లే ఉంటది. సర్పంచ్ ఎలక్షన్లు జరగాల్సిందే. సర్పంచ్ గా నాకు జనాలందరూ ఓటేస్తారు. అధర్మం మీద ధర్మం ఎట్లా గెలుతాననేది నేను చూపిస్తా. నువ్వు నా ఇంటికి కూడా రాకు. పో ఏం చేస్తావు చేసుకోపో. నువ్వు నా ఇంట్లో నా ఆకితాడు వేసానుకో తొక్కుతాయి. చాలా ఊర్లలా పైసలు పెట్టి మరీ పదవులు కొనుక్కుంటున్నారు కొందరు. సర్పంచ్ అనేది పేరుకు పదవే అయినా ఊర్లున్నోళ్ళందరినీ ఊరిని కాపాడే పెద్ద బాధ్యత. అసొంటి బాధ్యతను పైసలు పెట్టి కొనుక్కుంటాం, నోట్లు ఇచ్చి ఓట్లు మలుపుకొని గెలుస్తామనుకునే బాధ్యత లేని నాయకుల చేతుల్లో అసలుకే పెట్టొద్దు. మరీ ముఖ్యంగా ఓట్లకు పైసలు వంచే నాయకులను అసలుకే గెలిపియొద్దు. అసొంటోళ్ళు గెలిస్తే ఆ పైసలు సంపాదించుకోనికే అంతకు మించి పదవిని అడ్డం పెట్టుకొని ఎంతకైనా తెగిస్తారు, ఏమైనా చేస్తారు. కాబట్టి నీతిగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటోళ్ళనే గ్రామ ప్రథమ పౌరులుగా గెలిపించుకోండి. మీ ఊళ్ళను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోండి. సరేనా? జోర్దార్ వార్తల్లా మల్లగా చిన్నదే బ్రేక్ తీసుకుందాం. వల్ల ఏ జిల్లాలోనైనా కడమ ఆఫీసుల కంటే కలెక్టర్ ఆఫీసులు మస్తు కలకలలాడుతుంటాయల్లా. కలెక్టరు కడమ అధికారులు తిప్పలు చెప్పుకోను అర్జీలు పెట్టుకోనికి వచ్చిపోయే జనాలతోటి సందడి వాతావరణం కానొస్తుంటది కలెక్టర్ ఆఫీసులలా. అయితే హన్మకొండ కలెక్టర్ ఆఫీస్ లో మాత్రం పట్నం సీమాల హవా నడుస్తాంది. అవేంటియో ఇడమర్చి నేను చెప్పుడు కాదు గాని ఓ తాపు మీరే చూడుండ్రి. అగో ఈ మూలకోటి ఆ మూలకోటి, ఆ నడిమిట్లోటి ఆ సందులోటి, ఇదే మా అడ్డ అన్నట్టు ఎంత దర్జాగా జాపుకొని వన్నే చూడుండ్రి ఏరియాన్నే కుక్కలు. అబ్బా ఎంత సల్లగున్నదో గదా కలెక్టరేట్లా. హాయిగా నిద్ర కూడా పడతది. మళ్ళా హన్మకొండ కలెక్టరేట్ ఆఫీసరే. ఈడ కుక్కలను పట్టించుకునేటోళ్లే లేరట. అందుకే ఎంత మంచి మనసులో అని దలుచుకొని మరి దినాం 10 గాల కుక్కలు ఆదమర్చి కునుకుదీస్తున్నాయి అన్నట్టు కలెక్టరేట్ ఆఫీస్ చుట్టుముట్టలా. అంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే కుక్కల రాజ్యం నడుస్తున్నదన్నట్టు ఈడా. ఇక కుక్కలకేంది సల్లగా వండినాయి గాని కలెక్టర్ను గలవాలని వచ్చే పబ్లిక్ అయితే మస్తు కష్టమైతున్నదోలా ఇవి చెయ్యంగా. మరి కాదా, సోమవారం ఇంకా ఎక్కువ జనాలే వస్తుంటారు కలెక్టర్ ఆఫీస్ కు. ఎవరినన్నా గచ్చిపాడు పడితే ఎట్లన్నట్టు ఏం కథ. సమస్య చెప్పుకున్నట్టందుకొస్తే కుక్కలతోని సమస్య ఉన్నదంటే చూడుండ్రిగా అధికారుల శ్రద్ధ ఎట్లున్నదో. ఓ దిక్కు ఊర్లల్లా సొంటిది కుక్కలతోటి తిప్పలు లేకుండా చేస్తే ఓట్లేస్తామని ఓటర్లనే ముచ్చట్లు, కుక్కలతోని తక్లీఫ్ లేకుండా చేస్తాం ఓట్లేయిన్రని అభ్యర్థులు చెప్తున్న ముచ్చట్లు దినా మన జోర్దార్ వార్తల్లో చెప్పుకుంటూనే ఉన్నాం. అసొంటిది పట్నం అయ్యుండి అది కూడా కలెక్టర్ ఆఫీస్ లా ఈ కుక్కల గోలేందో కలెక్టరేట్లా కూసునే అధికారులకే తెలియాలిగా. కలెక్టర్ కార్యాలయానికి పని మీద వచ్చాను. వచ్చిన తర్వాత తొవ్వలో ఈ కుక్కలు కుప్పల గుంపలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇందులో లోపలికి వెళ్దామంటే కుక్కలు నాకు అడ్డం వస్తున్నాయి. కలెక్టర్ గారి దీని మీద చర్య తీసుకొని మరియు తగిన ఈ కుక్కల పరిష్కారానికి మున్సిపల్ అధికారులు కూడా చర్య తీసుకోవాలని కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని కోరుతున్నాను. దరఖాస్తులు కలెక్టర్ గారికి ఇవ్వాలన్నా కలవాలన్నా స్థానిక ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ఆఫీసులు ఇక్కడే జాయింట్గా ఉంటాయి. కాబట్టి ఏ ఆఫీసు ఎటు పోవాలన్నా ఈ కుక్కలు ఎదురైతే ఉన్నాయి. దీనివల్ల చాలా ప్రాబ్లం ఉంది. ఇంటున్నారే సార్లు, మీకు తిప్పలు చెప్పుకునేటందుకొచ్చే పబ్లిక్ కు లేని తిప్పలైతున్నదట ఈ కుక్కలు చేయంగా. కాబట్టి జల్దిన్నే వీటిని తరలించే పని ముంగటేసుకోండి. జనాలకు గోస కాకుండా చూసుకోండి. పాత సినిమాలల్లా కొన్ని సీన్లు చూస్తుంటే మస్తు గమ్మతుంటాయోలా. ఇక రైల్వే సీన్లు అయితే వేరే లెవెల్ ఉంటాయి అనుకోరాదురి. రైల్వే గేట్ల కాడ హీరోయిన్ కార్ ఆగంగానే గేట్లు పడుతుండే. ఓ దిక్కు రైలు వస్తూనే ఉంటది, గేటు ఎంతకో మీదికి లేవదు. కార్ల హీరోయిన్ 2-3 చిన్నపిల్లలు, మస్తు టెన్షన్ ఉంటది ఆ సీన్ చూస్తుంటే. రైలు దగ్గరకొచ్చే ఆఖరి నిమిషంలా హీరో ఎంట్రీ ఇస్తాడు. కారు షాల్ చేసి గేట్ల మీదికెంచి ఎగిరిపిస్తుంటాడు. అప్పుడు అందరం నిమ్మలమైతుంటాం. సైన్స్ కు అందరినీ పిక్షన్స్ తీస్తుంటారు మనోళ్ళు. అదంతా వేరే ముచ్చట కాని గీడ కూడా గసంటే సీనే గానొచ్చింది. ఆటెంక ఏమైందో మీరే చూడండి. అయ్యో పాపం, కారన్నకు పెద్ద కష్టమే వచ్చింది కదా. పట్టాల నట్ట నడమ ఆగిపోయింది పాపం. ఆయనతో రైలొత్తే ఎంత పరేషాన్ ఉంటది ఏం కథ. పెద్దపల్లి జిల్లా రాంపల్లికెంచి పెద్దపల్లికి పోతున్నాడట ఈ కారన్న. కూనారం రైల్వే గేట్ కాడికి రాంగల్నే రైలు బండి వస్తున్నదని గేటు మూసిండ్రట. ఓ డ్రైవర్ అన్నా, అసలు గట్టెట్లా చిక్కినవే, అసలు ఏమైందో చెప్పే అన్నా. ఇప్పటికి 20 నిమిషాలు అవుతుంది అనుకో. మరి అది గేట్ ఏమైంది? అక్కడ తీసిన్నది, వీడికి వచ్చినాం, ఇది వేసిన్నది. వేసిన వాళ్ళే బైక్ పోతా అంటే తీసిన వల్ల మేము అది ఎట్లా తీసుకున్నాయి కదా అని మళ్ళీ వచ్చినాం. ఇది తీస్తాననుకుంటే లాక్ అయిపోయింది. అది ఆల్రెడీ వేసిండు. ఇది తీస్తే ఇది అత్తలేదు, మీకు అత్తలేదు, అది అట్లే ఉన్నది. మరి కారు పట్టాల మీద ఉన్నది కదా, ట్రైన్ వస్తే ఎట్లా? ట్రైన్ వస్తే ఎట్లుంటే ఏముంది, మనకి ఇట్లా దింపి పెడదామని చెప్తాను.
మరి వాళ్ళు అడిగిర్రా ఇట్లా ప్రాబ్లం అయింది కదా అని? అడిగినాం, అడిగితే ఆయన నుండి ఆవుని వాళ్ళతో ఫోన్ చేయించి బంద్ చేపిస్తా అని చెప్పి బంద్ చేయించండి. ఇక మరి చూస్తాను. ఇక ఎంతసేపు అయింది ఆగి ఇప్పటికి నాకు అర్ధగంట అవుతుంది. అదన్నమాట ముచ్చట. పాపం ఆగేటోడు అటు దిక్కు ఆగితే అడిచిపోయేది గాని గేటు లోపలికి జొర్రంగా ఇంకో దిక్కు గేటు పడ్డది. వాళ్లేది ఇత్తరుతి కారొచ్చేది కనబడతలేదా అనుకొని ముంగటికి కారు ఓనిచ్చినట్టున్నాడు. అన్న ఇంతతో పని గేటు మిషన్ కి తెలియకపోవుండొచ్చు. పాపం ఆ గేటు అటే చిక్కింది. ఎంతకు తెరుచుకోలేదు. అన్నకు హార్ట్ అటాక్ తెచ్చినంత పనిచేసింది గేటు. ఆడ డ్యూటీ చేసేటోళ్లను ఆడికీడి కురికించింది గేటు సల్లగుండా. ఈ కారన్న దిక్కు రైలైతే రాలేదు. నిమ్మలమైండు కారన్న. చెమటలు వాడతాంటే చేసేదేం లేక అర్ధగంట సేపు ఓపికగా కూసున్నాడు కార్లనే. విలేకరన్న అడుగుతాంటే ఏదో తీయొచ్చినాం ఇరుక్కపోయినాం అన్నట్టే చాలా లేటుగా ముచ్చట చెప్పిండు. ఈ కారన్న దిక్కు రైలొత్తే ఏం చేస్తావని అడిగితే ఏదో ఓ సందు చూసి ఇరికిత్తును అన్నట్టే సమాధానం చెప్పిండు. ఇక ఆడ డ్యూటీలున్న రైల్వే అన్నలు బగ్గనే గోసపడ్డారు గేటు తీసేటందుకు. తిప్పలు వాడి బోల్టులిప్పి గేటు లేపిండ్రు. బండ్లు పోయేటట్టు చేసిండ్రు. గండం వాసిందని డ్రైవర్ అన్న నిమ్మలమైండు. ఈసొంటి సీన్లు ఎన్కటి సినిమాలనే కానొస్తుండే. కానీ రీల్ సీన్లను రియల్ గా చూసినామనుకుంటా మస్తు టెన్షన్ పడిపోయిండ్రు కూనారం రైల్వే గేట్ కాడ కండ్లారా చూసిన జనాలు. రైల్వే పెద్ద సార్లు మరిది ఎన్కటిది గిట్లనో లేకుంటే గ్రీస్ పెట్టుడు మర్చిపోయిండ్రో అటు దిక్కు కొలువు చేసేటోళ్లు. జరంతా ఇసొంటి గేట్ల మీద నజరేసి జనాలకు తిప్పలు కాకుండా చూసుకోండ్రి. పార్లమెంటు సమావేశాలు ఎంత పగడ్బందీ భద్రతతో జరుగుతాయోలా చీమ కూడా చిట్టుక్కుమనకుండా పక్కాగా భద్రత చేస్తారు అధికారులు. కానీ పక్క దేశం పాకిస్తాన్ లో మాత్రం ఓ ముఖ్య అతిథి వచ్చేటందుకు వీలుగా ఎంత బందోబస్తుగా భద్రత చేసిండ్రో చూడుండ్రో పారి. ఉష్ణికత పాడుగాను ముఖ్య అతిథి అంటే చైనా దేశపోడో ఇంకెవరైనా నచ్చిరు కావచ్చు అనుకుంటే ఏకంగా గాడిదనే వచ్చింది కదా. పాకిస్తాన్ పార్లమెంట్ లా సభ్యులు మస్తు సీరియస్ గా చర్చలు చేస్తున్నారట. ఇంతలోనే కొంతమంది గాడిద గాడిద అని మొత్తుకున్నారట. కాకుంటే గాడిద అని ఎవరినైనా తిడుతున్నారు కావచ్చు అని అనుకుంటే నిజంగానే గాడిద వచ్చి మొత్తం రచ్చ రచ్చ చేసింది. మరి ఊకే గాడిద గాడిద అని తిట్టుకున్నందుకు ఓ పారి పోయే చూద్దామని ఇట్లా సీదా పార్లమెంట్ కే వచ్చిందో లేకుంటే మనుషుల రూపంలో ఉన్న కొంతమంది నా తోటోళ్లను పలకరించిపోదామని వచ్చిందో తెలియదు గాని మొత్తానికైతే ఈ గాడిదని చూసి దాంట్లో ఉన్న సభ్యులంతా మొదలు బుగులు పడ్డా అటెంక మాత్రం మస్తు నవ్వుకున్నారు. ఇక పాకిస్తాన్ పార్లమెంట్ లా గాడిది ప్రత్యక్షమైన వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో పొట్టు వైరల్ అవుతుంది. మూగజీవులన్నీ మన తక్లీఫ్ల గురించి మాట్లాడమని ఈ గాడిదను పంపించినట్టున్నాయని కొందరు. ఏకంగా పార్లమెంట్లకే గాడిదలు వచ్చినాయంటే ఆ దేశ భద్రత ఎంత గొప్పగా ఉన్నదో దీని బట్టే తెలుస్తుందని ఇంకొందరు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికైతే కొద్ది రోజుల దాకా సోషల్ మీడియాకు మంచి స్టఫే దొరికింది పోండ్రి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.